ఇవాళ రేపు మనందరం కూడా బంగారం మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. కొద్దిగా డబ్బులు కూడా పెట్టుకొని రకరకాల బంగారం స్కీముల్లో జాయిన్ అయ్యి మనం బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉన్నాం. ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ ముఖ్యంగా ఈ బంగారం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగం చేసే పిల్లలు ఎవరైనా ఉంటే, లేదా ఉద్యోగస్తులు ఆల్రెడీ చేరి చాలా రోజులు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ ముందు ప్రిఫరెన్స్ ఏమి ఇస్తారంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, దాని తర్వాత మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఒక చిన్న అవగాహన మనకి ఖచ్చితంగా కావాలి. దేని మీద అంటే, బండి కొనుక్కుంటే ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. అలాగే టీవీయో, ఫ్రిడ్జో లేదా ఇట్లాంటి ఇంకేమైనా వాషింగ్ మెషిన్స్ కానీ వస్తువులు ఏదైనా కొనుక్కుంటే ఎక్స్టెండెడ్ వారంటీ ఏమైనా దొరుకుతుందా అని దాన్ని కూడా మనం సెర్చ్ చేస్తాం. దానికోసం కొంత ఎక్స్ట్రా మనీ ఇవ్వడమో ఏదో చేసి ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకుంటాం. ఇన్ని పనులు మనం కొనుక్కునే ఇంటి మీద లేదా బంగారం మీద లేదా వస్తువుల మీద చేస్తూ ఉన్నప్పుడు మన ఒంటి మీద ఎవరికి శ్రద్ధ అంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనం ఖచ్చితంగా మన హెల్త్కి సంబంధించి ఏదో ఒక ప్రికాషన్ తీసుకోవాలి. ఇప్పుడిప్పుడు మన ఇండియాలో కూడా కొద్దిగా అవేర్నెస్ వచ్చింది హెల్త్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్ల మీద. కానీ అబ్రాడ్లో ఉన్నట్లుగా మనకి ఇంకా ఇక్కడ వీటి మీద అంత సరైన అవగాహన లేదు. మొదటి కారణం ఏంటంటే, మనం పాలసీ తీసుకున్నప్పుడు లేదా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేసినప్పుడు కొంత అమౌంట్ మంత్లీ మనం పే చేస్తూ ఉంటాం. మనం ఏదైనా కారణాల చేత హాస్పిటల్లో అడ్మిట్ కాలేకపోతే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ పాలసీలు కానీ మనం ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే, మనం సర్టెన్ పీరియడ్, ఒక సర్టెన్ స్పాన్ ఉంటుంది. ఒక 2 hours 3 hours లేదా ఒక 4 hours మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే తప్ప ఇన్పేషెంట్గా ఈ పాలసీలు లేదా ఇన్సూరెన్స్లు హెల్త్కి సంబంధించిన మనకేవి వర్తించవు. అందువల్ల మనం చాలామందిని మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇది మనం అడ్మిట్ అయితేనే కదా మనకి ఈ అమౌంట్ వచ్చేది, లేదంటే లేదు కదా, సో మనకి బాగలేనప్పుడు ఆ టైం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చేసే ఇంకో పొరపాటు ఏంటంటే, బై ఛాన్స్ ఏదైనా సర్జరీలు కానీ లేదా ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేదా ఇంకొక చిన్న డిసీజెస్తో లేదా ఇల్నెస్తో మనం జాయిన్ అయినప్పుడు ఆ అమౌంట్ని అట్ ద మూమెంట్ పే చేయాలి అంటే చాలా కష్టం చాలా మందికి. ఇంకొక పాయింట్ కూడా ఏమంటే, సపోజ్ ఈ సంవత్సరం సో సర్జరీ, ఒక డెలివరీ తీసుకుందాం, సి సెక్షన్ అయింది. ఆ సి సెక్షన్ డెలివరీకి ఈ సంవత్సరం ఒక 10,000 జనరల్గా అయిందనుకోండి. వచ్చే సంవత్సరం ఏమవుతుంది, అది 12,000 15,000 అంటే మన ఆదాయం ఎలా పెరుగుతోందో, ఇతర రేట్లు ఎలా పెరుగుతున్నాయో అట్లాగే మెడికల్ పరంగా కూడా ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈరోజు మనం ఓపీ ఒక 200కి వెళ్ళాం, మేబీ ఒక 1 year 2 years తర్వాత ఓపీ అక్కడ 500 అయిపోతుంది. సో ఇట్లా ఈ అమౌంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. మనం జనరల్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యం కాబట్టి పెద్దగా ఏముందిలే, ఓపీయే కదా, ఏముందిలే, ఆ టెస్టే కదా, ఈ టెస్టే కదా అని. కానీ ఇప్పుడు కూడా మనకి రకరకాల ప్లాన్లు, రకరకాల కంపెనీలు మన వెసులుబాటుని బట్టి మనం ఈ పాలసీలు లేదా ఇన్సూరెన్స్లు చేయించుకోవడానికి అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద మీరందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. చేసి బంగారం కొనుక్కోవడానికంటే ముందు, ఇల్లు కట్టుకోవడానికంటే ముందు మనం ఒక ఉద్యోగంలో చేరంగానే మొదట చేయాల్సిన పని హెల్త్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ పాలసీలు తీసుకోవడం. మేడం మాకు కంపెనీలు ఇస్తాయి, చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళకి కంపెనీలు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. కానీ అన్ని జాబ్స్లో మనకి కట్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన అమౌంట్ కరెక్ట్గా మనకి రాదు. ఇది అందరూ తెలుసుకోండి. అందుకని ఎక్కడో బాగా బెనిఫిట్స్ ఉండే సాఫ్ట్వేర్ కంపెనీలు లేదా అదర్ గవర్నమెంట్ ఇది తప్ప మిగిలిన వాళ్ళందరూ మీకు హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏదైనా కంపెనీలో కట్ అయినా కూడా దాని డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకోవడం, క్షుణ్ణంగా తెలుసుకోవడం. రెండోది, బయట కూడా మనం
కంపల్సరీగా పాలసీలు చేసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి హెల్త్ పాలసీ తీసుకొచ్చింది, అది నమ్మదగ్గదే. లేదు మనకి ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో ఏదో ఒక పాలసీ, ఎలాంటి పాలసీ తీసుకోవాలి మీరు అంటే, మనం అన్మ్యారీడ్ అయితే సింగిల్ తీసుకోవచ్చు, లేదు మన పేరెంట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాన్నే మనం మ్యారేజ్ అయిన తర్వాత భార్యకి, స్పౌజ్ ఎవరైతే ఉంటారో భార్య లేదా భర్త, తర్వాత పిల్లలు, సో ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఎంత అమౌంట్కి తీసుకోవాలి అనేది ఫస్ట్ మన శాలరీ, నెక్స్ట్ మనం ఉన్న ఏరియాలో లేదా మనం కన్సల్ట్ అవ్వాల్సిన ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, మనకు ఒక ఐడియా ఉంటుంది. నాకు ఇది వస్తే నేను ఈ హాస్పిటల్కి వెళ్తాను, లేదా ఇవి వస్తే ఈ హాస్పిటల్కి వెళ్తాము, అలా ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఆ హాస్పిటల్ యావరేజ్ అమౌంట్ ఎంత ఉంది, ఒక ఇన్పేషెంట్గా అడ్మిట్ అయితే జనరల్గా యావరేజ్ అమౌంట్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకొని మన శాలరీని క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత అమౌంట్ ఆఫ్ పాలసీ మనం కట్టగలమో దాన్ని మనం కట్టుకోవచ్చు. సో ఇప్పుడు మంత్లీ వైజ్ వచ్చాయి, క్వార్టర్ ఉన్నాయి, 6 months ఉన్నాయి, ఇయర్లీ వన్స్ ఉన్నాయి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ఏదో ఒకటి చూస్ చేసుకుని దాన్ని పే చేసుకోవడం చాలా ఈజీ. తర్వాత కొన్ని రకాల పాలసీల్లో నాకు అంత పెద్ద ఐడియా లేదు ఇది, బట్ రిఫండ్ అనేది కూడా ఉంది అని నేను విన్నాను. సో అలాంటివి ఉంటే కూడా మీరు కనుక్కోండి. అప్పుడు మనం సొమ్ము ఎక్కువగా నష్టపోయేది ఏమీ ఉండదు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ మీద పెట్టిన డబ్బులు దయచేసి మనకి తిరిగి రావు కదా, ఇది నష్టం అని మాత్రం ఎవ్వరూ అనుకోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలో మనము ఈ హెల్త్ పాలసీలు లేదా ఇన్సూరెన్స్ మీద అవగాహన తెచ్చుకొని కల్పించుకొని ప్రతి ఒక్కళ్ళకి పాలసీ ఉండేలాగా చూసుకోవాలి. అంతే కదా. ఒక్కొక్కసారి ఒక చిన్న సర్జరీ అయిపోతే మనకి తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా ఆల్ ఆఫ్ సడన్గా 1,00,000 రూపాయలు 2 లక్షలు తేవాలి అంటే మనలాంటి కొంతమంది మధ్యతరగతి వాళ్ళకి చాలా కష్టం. అట్లాంటప్పుడు ఈ పాలసీలు ఏదైనా ఉంటే మనకి చాలా హెల్ప్ అవుతాయి. మాకు వైట్ రేషన్ కార్డు ఉంది, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, ఓకే ఇవన్నీ ఉన్నాయి. బట్ మనం ఇట్లాంటి పాలసీలు చేసుకుంటే మనకి వెంటనే ఈజీగా అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్లో అయితే అమౌంట్ అంటే ముందు మనం పే చేసి తర్వాత మనం కార్డు అప్లై చేసుకొని దాని ద్వారా అమౌంట్ తెచ్చుకునేది ఒకటి ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్లో ఏమంటే డైరెక్ట్గా మన దగ్గర ఉన్న ఈ ఇన్సూరెన్స్ లేదా పాలసీకి సంబంధించిన కార్డ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే, ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఇచ్చేసానంటే వాళ్ళే ప్రొసీడ్ చేసుకుంటారు డైరెక్ట్గా కంపెనీతోటి. ఇంకా మనతో సంబంధం లేకుండా, అంటే ముందు మనం పే చేసుకోవడం తర్వాత దాన్ని క్లెయిమ్ చేసుకోవడం ఇలాంటివి లేకుండా కొన్ని కంపెనీలు డైరెక్ట్గా హాస్పిటల్స్తో కూడా డీల్ చేస్తూ ఉంటాయి. సో ఏదైతేనేమి మనకి ఒకటే కావాలి, ఏమంటే ఒక మంచి పాలసీని సెలెక్ట్ చేసుకోవడం, దానికి తగ్గట్లుగా మన బడ్జెట్ని సెట్ చేసుకోవడం, సో ఇది కట్టుకుంటూ పోవడం. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటాను. దీని గురించి మీకు ఇంకా ఎక్కువ సమాచారం తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి.